సరే, గదిలో ఉందేమో చూద్దాం పదండి. అయ్యో, పున్నమి చిన్న సాయం చేయమని అడిగితే కాదనలేకపోయాను. ఇప్పుడు తిరిగి తిరిగి నామడికి చుట్టుకునేలా ఉంది. ఇప్పుడెలా? అయ్యో, అంటే అత్తయ్య గారు నేను చీర శుభ్రం చేసుకున్నానని చెప్పారనమాట. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? బావా ఇటువైపు వెళ్దాం. కళావతి, పున్నమి పున్నమి, పున్నమి పున్నమి, పున్నమి పున్నమి, పున్నమి, పున్నమి పున్నమి. పున్నమి ఏంటి ఎంత కొట్టినా డోర్ తీయడం లేదు? లోపల ఉందో లేదో? వాష్రూంలో ఉన్నట్టుంది. పున్నమికి వినిపించిందో లేదో? గట్టిగా పిలుస్తాం. పున్నమి, పున్నమి 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 పున్నమి, పున్నమి పున్నమి. పున్నమి చూసారా, ఇప్పటి వరకు పుణ్యమేది పుణ్యమేది అని తోక తెగిన కోతుల్లా అరిచారు. పుణ్యం ఇంట్లోనే ఉందిగా, చూడండి సరిపోయిందా? పదండి, పూజకు టైం అవుతోంది. సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే పద. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం గురువుగారు. శివోహం. గురువుగారు, వీడు నా మనవడు పృథ్వీ, వాడి భార్య పున్నమి. నమస్కారం పంతులు గారు. నమస్కారం గురువుగారు. శివోహం. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది తల్లి. ఆ ముఖంలో తేజస్సు చూస్తుంటే ఆమె అడుగుపెట్టిన చోట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మహాప్రవాహంలో వచ్చేస్తాయి. అమ్మా భానుమతి దేవి, మీరు ఏం ఆశించి నన్ను ఇక్కడికి రప్పించారో ఆ ఆశయాన్ని నా కుడి చెవిలో వినిపించండి. నాదొక చిన్న కోరిక గురువుగారు.
నా చిన్న కూతురికి పుట్టిన నా మనవరాలు ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఆమెను చూడాలని కోరుకుంటున్నాను. సరేనమ్మా. అమ్మా భానుమతిదేవి గారు, ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకొని మీ మనసులో ఉన్న కోరికను ఆయనకి వివరించి ఆ అంజనంలోకి తదేకంగా దృష్టితో చూడండి. మీరు కోరుకున్నవన్నీ ఆ అంజనంలో కనపడతాయి. అలాగే గురువుగారు. ఓం నమ శివాయ. అమ్మా, ఉన్నట్టుండి అమ్మమ్మ ఈ గురువుగారిని ఎందుకు పిలిపించినట్టు? అసలు అంజనం ఎందుకు వేస్తున్నట్టు? నా అనుమానమే నిజమైతే నా చెల్లెల్ని దాని కూతుర్ని ఆ అంజనంలో చూడటానికి వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవటానికి గురువుగారిని పిలిపించుంటుందే. ఓం నమ శివాయ. అమ్మా, అంటే ఇప్పుడు ఆ అంజనంలో పున్నమి కనపడుతుందా? అనుమానం ఏముంది? అమ్మ కోరిక కూడా అదే. ఖచ్చితంగా పున్నమి కనపడుతుంది. అమ్మా, భానుమతి గారు, మీ మనవరాలు కనిపించిందా? కనపడింది గురువుగారు. నా మనవరాలు కనిపించింది. కనపడిందా? అవును, నా మనవరాలు ఎవరో కాదు. ఇదిగో ఈ పున్నమి. నా గారాల పట్టి నా ప్రభావతికి పుట్టిన నా బంగారు తల్లి ఈ పున్నమేనా? అమ్మమ్మ గారు ఏమంటున్నారు? నేను మీ మనవరాలనా? మీ కూతురు బిడ్డనా? ఆ! ఆ! నేను మీ కూతురు బిడ్డనా? అవునమ్మా. కళ్ళ ముందే నా మనవరాలు తిరుగుతున్నా స్వయానా నా మనవరాలే నా ఇంటికి కోడలిగా వచ్చిన గ్రహించలేని గుడ్డిదాన్నయ్యాను. స్వయానా నా కూతురు బిడ్డవైన నిన్ను కులం తక్కువ దానివని గుణం తక్కువ దానివని దూషించాను. నా రక్త సంబంధాన్ని నేను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అమ్మమ్మ గారు, ఏ జన్మలో చేసిన పాపమో మీ అమ్మని పుట్టింటికి దూరం చేసింది. అది శాపంలా మారి నిన్ను కూడా కన్నవారికి దూరం చేసింది. అవునమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు, ఇన్నాళ్ళుగా నేను
తల్లిదండ్రులు లేని ఒక అనాథను అనుకున్నారు. నన్ను కన్న వాళ్ళెవరో తెలియక పుట్టింటి ప్రేమ కోసం పరితపించాను. కానీ ఈ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ స్వామీజీ దయ వల్ల ఇన్నాళ్ళకి నా పుట్టింటిని నేను తెలుసుకోగలిగాను. మా అమ్మమ్మని నేను కలుసుకోగలిగాను. ఈ జీవితానికి ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు అమ్మమ్మ గారు, ఇంకేం అక్కర్లేదు. తల్లి, చాలా ఆపుతారా? మీ అమ్మమ్మ మనవరాల సెంటిమెంటు ఈ రోజుల్లో కూడా అసలు అంచనాలేంటి? అందులో చూస్తే మనకు కావలసిన వాళ్ళు కనపడ్డమేంటి? అంతా నాటకం, ఇదంతా బూటకం. ఈ స్వామీజీ ఎవరో మాయల పకీర్లా ఉన్నాడు. అందుకే మనవరాలు ఎవరు అని అడగగానే ఆ అంజనంలో పున్నమి మొహం కనపడేలా చేశాడు. నమ్మడానికి నమ్మకపోవడానికి నువ్వెవరే? ఈ క్షణం నుంచి పున్నమే నా మనవరాలు. ఈ పున్నమి నా ఇంటికి వారసురాలు. దీన్ని అంగీకరించే వాళ్లే ఈ ఇంట్లో ఉండండి. అంగీకరించిన వాళ్ళు ఇల్లు విడిచి బయటకు పోండి. లేదు, నేను ఒప్పుకోను. దీనికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. శృతి, దీనికి నేను ఒప్పుకోను. శృతి, అమ్మా. శృతి, ఇదంతా నేను ఒప్పుకోను. అమ్మా. శృతి, ఏమైంది? నోరు మూస్తావా? కాసేపు నిశ్శబ్దంగా ఉండు. క్షమించండి గురువు గారు, నా మనవరాలికి ఇంకా చిన్నతనం పోలేదు. ఏం పర్వాలేదమ్మా. మరొకసారి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించి అంజనంలో చూడండమ్మా. అలాగే గురువు గారు. ఓం నమ శివాయ. నాకేం కాలేదు. అమ్మా, అమ్మమ్మ గనక అంజనం వైపు చూసింది అంటే పున్నమి తన మనవరాలు అన్న నిజం బయటపడిపోతుందమ్మా. ఏదొకటి చేసి అమ్మమ్మ అంజనం చూడకుండా ఆపాలమ్మా. ప్లీజ్ అమ్మా. గురువుగారు, మా అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు. నేను కూడా అంజనంలోకి చూస్తే మా అమ్మ నాన్న కనిపిస్తారా? తప్పకుండా కనపడతారు తల్లి. ఆవిడ గారు చూసిన తర్వాత చివర్లో నువ్వు కూడా చూడొచ్చు. చాలా సంతోషం గురువుగారు. అత్తయ్య, ఇంకా సేపట్లో నేను అంజనం చూస్తాను. మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఓం నమ శివాయ.
శృతి శృతి అమ్మ శృతి ఏమైంది శృతి శృతి అమ్మా శృతి శృతి ఏమైందమ్మా శృతి. అమ్మా శృతి లేమ్మా లేమ్మా. ఏమైందమ్మా శృతి అమ్మా శృతి ఏమైందమ్మా అలా పడిపోయావు శృతి 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకే ఇదంతా పాడు చేశావు? అంజనంలో చూడాలన్న నా కోరికని సర్వనాశనం చేశావు. ఎందుకు చేశావు ఇదంతా? అమ్మా ఏంటమ్మా ఈ రోజు ఇంట్లో పూజని గురువుగారు వస్తారని పాపం శృతి పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అది కళ్ళు తిరిగి కింద పడిపోతే దాని మీద జాలి చూపించకపోయి అరుస్తావేంటమ్మా? పాపం శృతి కళ్ళు తిరిగి పడిపోయిందిలే. గురుగారు తను చేసిన తప్పుని క్షమించండి. మళ్ళీ ఇంకోసారి అంజనం ఏర్పాటు చేయండి, లేదంటే నానమ్మ బాధపడతారు. లేదు నాయనా, ఒక్కసారి అంజనంని ఏర్పాటు చేశాక ఏ కారణం చేతైనా దానికి అంతరాయం కలిగితే మళ్ళీ 15 రోజుల వరకు అంజనం చూడకూడదు. అది మంత్ర నియమం. గురుగారు అలా అనకండి గురుగారు. మీ దయ వల్ల అంజనంలోకి చూసి మా అమ్మ ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళని కలుసుకుంటాను అని ఎంతో ఆశపడ్డానండి. మీరు 15 రోజుల వరకు అంజనం వేణు అంటే చాలా బాధగా ఉందండి. మా కోసం కాకపోయినా అమ్మమ్మ గారి కోసమైనా ఇంకొకసారి అంజనం వేయండి. క్షమించండి అమ్మా, ఆ మంత్రం నియమం ప్రకారం ఒక్కసారి అంజనానికి అంతరాయం కలిగితే మరలా 15 రోజుల వరకు ఆ మంత్రస్థానం చేయకూడదు. అయ్యో శృతి శృతి మన ప్లాన్ వర్కౌట్ అయింది. నేను హిమాలయాలకు వెళ్తున్నాను. సరిగ్గా 1 నెల రోజులకి తిరిగి వస్తాను. అప్పుడు మీరు అడగకుండానే ఇంటికొచ్చి అంజనం వేసి మీ కోరిక నెరవేరుస్తాను. అప్పటి వరకు సెలవు. శివోహం శివోహం. అయ్యో, అంజనంలోకి చూస్తాను, నాకు తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకుంటాను అనుకున్నాను. నీ పుణ్యమాని మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఛీ! రా శృతి, నువ్వు ఏమీ తినలేదు. రా అమ్మా, నీకు ఇష్టమైన వెజ్ బిర్యానీ పెడతాను. రా కాస్త తిని టాబ్లెట్లు వేసుకుందు. అక్క, అమ్మమ్మ గారు అంజనంలోకి ఎందుకు చూడాలనుకున్నారు? నాకు తెలిసి వాళ్ళ కూతురు గురించి కానీ మనవరాల గురించి కానీ తెలుసుకోవడానికే అంజనంలోకి చూడాలనుకున్నారు. అయితే అమ్మమ్మ గారి మనవరాలు వివరాలు మొత్తం శృతికి, కళావతి పిన్నికి తెలిసే ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? అవునక్క, అమ్మమ్మ గారు అంజనం చూడబోతున్నారు. అప్పటి నుండి శృతి, కళావతి పిన్ని ఇద్దరూ చాలా టెన్షన్ పడ్డారు. తల్లి కూతుర్లిద్దరూ చెవులు కూడా కొరుక్కున్నారు. ఆ తర్వాత శృతి కళ్ళు తిరిగి పడిపోయి కరెక్ట్గా అంజనం మీద పడి నాశనం చేసింది. అంటే అర్థమేంటి? అమ్మమ్మ గారు అంజనంలో తన మనవరాల్ని చూస్తారు అన్న భయంతోనే కావాలని శృతి అంజనం మీద పడింది. జరిగే కార్యక్రమాన్ని ఆపేశారు. అంటే కళావతి పిన్నికి, శృతికి
అమ్మమ్మ గారి మనవరాలెవరో తెలిసినట్టే కదా. అవును పున్నమి, నువ్వంటుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. శృతికి కళావతి పిన్నికి అమ్మమ్మ గారి మనవరాలు ఎవరో తెలిసే ఉంటుంది. అదే గాని నిజమైతే వాళ్ళ నోటితోని నిజాలు చెప్పించాలక్క. అమ్మమ్మ గారికి కావలసిన రహస్యాలన్నీ మనం రాబట్టాలి. ఇప్పుడేగా వాళ్ళకు తెలిసిన విషయం మనకు తెలిసింది. ఇక మీదట వాళ్ళ నుంచి నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అక్క.